మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా 1 by 1 చూసినట్టయితే ఫస్ట్ వన్ కార్టిలీజియస్ అండ్ బోనీ ఫిషెస్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న కంపారిజన్స్ అండ్ కాన్ట్రాస్ట్ చెప్పాలి. దట్ ఈస్ సిమిలారిటీస్ ఏమున్నాయి, డిఫరెన్సెస్ ఏమున్నాయో చెప్పాలి. రెండోది బర్డ్స్ లో జరిగిన మోడిఫికేషన్స్, అడాప్టేషన్స్ ఏం జరిగినాయి ఫర్ దెమ్ టు ఫ్లైట్, అవి ఎగరడానికి వాటి బాడీలో డార్విన్స్ థియరీ ప్రకారం ఏవేం చేంజెస్ జరిగినాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఆంఫీబియన్ ఫ్యామిలీకి బిలాంగ్ అయిన వాటి యొక్క ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ వేసుకుంటే టోటల్లీ మీరు ఇక్కడ 8 ప్రాపర్టీస్ ని రాయాల్సి వస్తుంది. ఒక్కొక్క పాయింట్ కి హాఫ్ మార్క్ క్యాలిక్యులేట్ చేసుకోండి, టోటల్లీ 4 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ ద ఫ్రాగ్, దాని యొక్క లేబుల్డ్ డయాగ్రామ్ వేసి ప్రతి దాని యొక్క ఫంక్షన్స్ చెప్పాలి. ఇక్కడ ఫ్రాగ్ దానిలో కనుక చూసుకున్నట్టయితే ఫ్రాగ్ యొక్క మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫ్రాగ్ యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ దానిలో ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్, వీటి మీద 4, 5, 6 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇక్కడే మీకు తెలిసి ఉండాలి ఫ్రాగ్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ని లేదా దాని యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత ఇంపార్టెంటో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. దీని నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ లో వచ్చే డిజార్డర్స్ ఏంటి, అంటే మనకు వచ్చే లంగ్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే 8th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మేజర్ మెకానిజమ్స్ ఇఫ్ CO2 ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అండర్ నార్మల్ కండిషన్స్ ఇన్ ద హ్యూమన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియర్? ఇవన్నీ కూడా 4 మార్క్స్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.